మనం అంత మాత్రమే వాడుకోవాలి. ఋషులంతా అంత శక్తివంతంగా ఎలా ఉంటారనంటే ఈ థాట్స్ని వాళ్ళు ఖర్చు పెట్టరు. 72,000 ఆలోచనలు మన శరీరంలో పెట్టాడు భగవంతుడు. ఈ క్యాల్కులేషన్ 72 సార్లు గుండె కొట్టుకోవడం, 72,000 నాడులు, 72,000 కణాలు, కోట్ల కణాలు, 72,000 ఆలోచనలు, థాట్స్. ఈ ఫిగర్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫిగర్ కనుక్కొని ఏ ఉద్దేశంతో ఈ ఫిగర్ భగవంతుడి శరీరంలో సెట్ చేశాడో ఆ ఉద్దేశం ప్రకారం ఈ శరీరాన్ని నడిపించడానికి నీ గురించి నువ్వు తెలుసుకో. ఎందుకు ఇచ్చాడు ఈ 72,000 ఆలోచనలు అంటే నీ కోసం మాత్రమే కాదండి, ఈ సమాజం కోసం కూడా ఆలోచించమని 72,000. 40% నీకు ఇస్తే 60% థాట్స్ ఈ సమాజానికి గురించి ఆలోచించాలంట. ఈ ఫిగర్ గురించి తెలుసుకొని ఆ ఫిగర్ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం ముందుకు జీవితం నడిపిస్తే, ధర్మం ఆచరిస్తా ముందుకు వెళ్ళిపోతే నేరుగా స్వర్గలోకానికి వెళ్తామంట. ధర్మ అర్థ కామ మోక్ష ఈ పదం ప్రతి పెళ్ళిలోన పూజారి గారు చదివే అది చెప్పందే పెళ్ళి జరగదు. దాంట్లో అర్థం ఏంటి? ధర్మము, అర్థము, కామము. ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించి నీ కోరిక తీర్చుకుంటే మోక్షము, లేకపోతే లేదు. అంత క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ధర్మం అంటే ఏంటంటే ఈ శరీరం ఇచ్చిన ఉద్దేశం కూడా తెలుసుకోవాలని. తెలుసుకోకపోతే ఏం జరుగుతుందంటే మనకి ప్రవేశం లేదు పైన. ముఖ్యంగా వాక్కు అనేది విచక్షణ జ్ఞానం ఇచ్చిండే దీనికే. ఎంత పర్ఫెక్ట్ క్యాల్కులేషన్ ఉందో చూడండి. అంటే మన థాట్స్ ఈ సమాజానికి ఉపయోగించాలంట. ఈ ఆలోచనలు మనం మాత్రమే బ్రతకడానికి కాదు. అది వేరే. ఇంకా ఇండివిజువల్గా బ్రతికే జీవి వేరు, సమాజంతో పని లేకుండా. మనిషి మాత్రం అలా కాదు. సమాజంని ప్రతి ఒక్క మనిషితో కలగలుపుకొని అందరితో దైవచింతనతో ఈ సిస్టమ్ ఏందో, శరీర సిస్టమ్ ఏందో కనుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. 72,000 ఆలోచనలు ఫర్ డే మనకి ఇచ్చిండేది మంచివన్నీ చెడువన్నీ. పాపపుణ్యాలు ఎలా లెక్క కడతారంటే మన శరీరంలో చెప్తుంటారు కదా స్టోరీ. ఏమని చెప్తుంటారు? చిత్రగుప్తుడు అక్కడ ఉన్నాడు, ఆయన రాసుకుంటూ ఉంటాడని, యమధర్మరాజుకి విన్నవిస్తూ ఉంటాడని. చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, మనమే. మన పేరే చిత్రగుప్తుడు. నా పేరు హనుమంత్ అని అనౌన్స్ చేశారు ఆయన. అది మా తల్లిదండ్రులు ఈ శరీరానికి ఒక ఐడెంటిటీ కొరకు పెట్టిన పేరు. ఒరిజినల్ పేరు ఏంటంటే నా పేరు చిత్రగుప్తుడు. మీ అందరి పేర్లు చిత్రగుప్తుడే. చిత్రగుప్తిని, లేడీస్ అయితే చిత్రగుప్తిని. ఎందుకు అంటే 72,000 ఆలోచనల్ని ఏవి మంచి, ఏది సమాజం కోసం ఆలోచించారు, ఏది నీ కోసం ఆలోచించారు మీరు ఏమన్నా బయట పెట్టగలరా? మీరు ప్రతి ఆలోచనలు ఉంటాయి, రోజు ఏదో ఆలోచనలు ఉంటాయి. ఏ ఆలోచన అయినా ఓపెన్గా మీరు బయట పెట్టగలరా? కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని ఓపెన్గా ఉంటాయి. బయటికి చెప్పే వాటిని కూడా చెప్పేది ఒకటి, మాట్లాడేది ఒకటి ఉంటుంది. రహస్యం మాత్రం ఎప్పుడూ కూడా మన మనసులో ఉన్న రహస్యాన్ని మాత్రం బయటికి పెట్టం. ఈవెన్ కొంతమంది భర్తలకు చెప్పరు, భార్యలకు చెప్పరు. మగవాళ్ళు కొన్ని రహస్యంగానే ఉంచుతారు ఆలోచనల్ని. ఆ రహస్యంగా ఉంచేవాడే చిత్త అంటే ఆలోచన, గుప్తం అంటే రహస్యంగా ఉంచడం. చిత్తగుప్తం అంటే ఆలోచనలు రహస్యంగా ఉంచడం అని. చిత్రగుప్తుడు అన్న చిత్తగుప్తుడు అన్న ఒకటే అర్థం. అంటే చిత్తగుప్తుడు అంటే ఆలోచనలు రహస్యంగా ఉంచేవాడు. 72,000 ఆలోచనలు మనకి ఇచ్చారు. రోజుకి ఏం చేసావని నేనేమన్నా చెబుతానా? ఎప్పుడైనా బయట పెడతానా? 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాల్లో రోజుకి ఇచ్చిన ఈ 72,000 ఆలోచనలు సమాజం కోసం ఎన్ని పెట్టాను, నా కుటుంబం కోసం ఎన్ని పెట్టాను చెప్పగలనా? ఏ రకంగా ఆలోచించాను? స్త్రీల గురించి ఎలా ఆలోచించాను, పురుషుల గురించి ఎలా ఆలోచించాను, పెద్దవాళ్ళ గురించి ఎలా ఆలోచించాను, పేదల గురించి ఎలా ఆలోచించాను,
అన్నది మనం ఏమన్నా చెప్పగలమా? మన గొప్పను మాత్రమే చెప్పుకోగలం, కానీ వేరే వాటి విషయాలు, నేను ఈ తప్పు చేశాను, నేను ఇలా ఆలోచించాను, భగవంతుడు నాకు 72,000 ఆలోచనలు ఇస్తే మొత్తం నా కొరకే ఉపయోగించాను, ఈ సమాజం కొరకు ఉపయోగించలేదు అని చెప్పగలమా? చెప్పలేం. భగవంతుడు మనకు ఇది చిత్తగుప్తుడు అంటే ఎవరనంటే మన ఆత్మ యొక్క పేరే చిత్తగుప్తుడు. ఆయన ఇక్కడ కూర్చొని లెక్క పెట్టుకుంటూ ఉంటాడంట. థాట్స్ వచ్చి పోయే థాట్స్ని ఆయన లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నాడు? మంచిగా ఆలోచించేటివి, సమాజం గురించి ఆలోచించినటివి మంచివి, సమాజం గురించి ఆలోచించని స్వార్థంగా అంటే నీవు మాత్రమే బ్రతకడానికి, నేను మాత్రమే బ్రతకడానికి, నేను ఆస్తులు సంపాదించుకోవడానికి, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జీవించడానికి మాత్రం ఆలోచించేటివన్నీ మంచివి కాదు అని డిసైడ్ చేసేసింది శాస్త్రం. సమాజం గురించి ఆలోచించినవే మంచివి. ఈ మంచి చెడులే పాపపుణ్యాల కింద మారతాయంట. మన ఆత్మ చిత్తగుప్తుడిని రూపంలో ఇక్కడ కూర్చొని నీ థాట్స్ ఎలా ఉన్నాయో అని లెక్క పెట్టుకుంటూ ఉంటాడంట. అదే పాపపుణ్యాల యొక్క చిట్ట. దాంట్లో మీకు ఎగ్జాంపుల్గా ఇది ఒక్కటే చెప్పా, 72,000 నాడుల గురించి. ఇంకా ఈ శరీరం యొక్క మొత్తము, ఇంకా రెండవ ధర్మం అంటే ఏంటంటే ఒక థాట్స్ గురించినే చెప్పాను నేను, ఆ 72 అనే ఫిగర్ గురించి. ఇంకా 2 అనే ఫిగర్ గురించి, అక్కడక్కడ ఎన్ని ఎముకలు మన శరీరంలో ఉన్నాయి, ఈ నాడీ వ్యవస్థలు ఎలా ఉండాలి, మనం ఎలా ఆలోచించాలి, ఈ చేతులు ఏం చేయాలి, ఈ నోరు ఏం మాట్లాడాలి, ఈ చెవులు ఏం వినాలి, ఈ కళ్ళు ఏం చూడాలి, ఈ మెదడు ఏం ఆలోచించాలి, ఒక్కొక్క దానికి 1 గంట 2 గంటలు మాట్లాడాల్సిన పెద్ద సబ్జెక్ట్ ఇది. ధర్మం అంటే ఏంటంటే ప్రతి ఒక్క అవయము సృష్టి ఎందుకు జరిగింది, ఈ చేతులు ఎందుకు సృష్టించాడు భగవంతుడు 5 వేళ్లతో అనేది తెలుసుకోవడమే ధర్మం. ఈ వాక్ అనేది ఎందుకు ఇచ్చాడు అనేది తెలుసుకోవడమే ధర్మం. ఈ విచక్షణ జ్ఞానాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు అనేది తెలుసుకొని వాడడమే ధర్మం. ఇట్లా మనకు పంచ జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు కదా, ఆ జ్ఞానేంద్రియాలని ఎలా ఉపయోగించాలనేది తెలుసుకోవడమే ధర్మం. ఆ ధర్మం ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మోక్షం, లేదంటే లేదు. స్వార్థానికి వాడితే, మనం బ్రతకడానికి మాత్రమే వాడితే దాని లెక్క. దాని ప్రకారం మనం పునరపి మరణం పునరపి జననంలో పడి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ జన్మలో తెలుసుకోకపోతే వచ్చే జన్మ ఎలా ఉంటుందంటే, ఈ జన్మలో ఏ పర్పస్తో అయితే ఈ చేతులు ఇచ్చాడో, ఏ పర్పస్తో అయితే ఈ వాక్ ఇచ్చాడో, ఏ పర్పస్తో అయితే ఈ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడో, ఏది ఎక్కువ దుర్వినియోగం చేశాడో తెలుసుకొని ఇక్కడ ఉన్న చిత్తగుప్తుడు ఆ దుర్వినియోగం చేసిన కారణంగా అది తీసేసి మళ్ళీ మరుజన్మ ఇస్తాడంట. అంటే అంగవికలాంగులుగా పుడతారు చూడండి, బ్రెయిన్ లేకుండా. అతను ఏదో అలా పడిపోయి ఉంటాడు. కొంతమందికి చేతులు ఉండవు, కొంతమంది పిల్లలకి కాళ్ళు ఉండవు, కొంతమందికి నడుము దాకా కూడా శరీరం లేదు, పని చేయవు. ఎందుకు అటువంటి జన్మ లభిస్తుందంటే నీ గురించి నువ్వు తెలుసుకో అని భగవంతుడు నిర్దేశించాడు. అలా తెలుసుకోకుండా వీటిని ఏదైతే దుర్వినియోగం చేశామో వాటిని తీసేసి జన్మ ఇస్తాడంట భగవంతుడు నెక్స్ట్ వచ్చే జన్మలో. అప్పుడు తీసుకుపోయి నేరుగా గుడి ముందర పెడతాడంట, పేదవాడిగా పుట్టించి. అప్పుడు అడుగుతాడంట దేవుడు, అంగవికలాంగునిగా పుట్టిస్తాడు, కానీ అతనికి జ్ఞానం మాత్రం ఉంటుందంట భగవంతుడి యొక్క తత్వం గురించి. స్వామి, నాకు పోయిన జన్మ ఇలా ఇచ్చావు, ఇప్పుడేమో బుర్ర లేకుండా పెట్టావు, నాకు అర్థమైపోయింది. ఎందుకు విచక్షణ జ్ఞానాన్ని నా కొరకు మాత్రమే వాడుకున్నా, ఇతరుల కొరకు లోక కళ్యాణం కొరకు నేను వాడలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఈ శిక్ష వేశావు, తెచ్చి గుడి ముందర పడేసావు ఒక బెగ్గర్లాగా. నాకు అర్థమైంది, వచ్చే జన్మలో అలా చేయను స్వామి, నేను ఆ జన్మంతా తప్పించాలంట అతను. ఈ పునరపి మరణం పునరపి జనంలో పడి మనం ఎన్నో జన్మలు ఇటువంటి బాధలు పడాల్సిన
అవసరం ఉందా?